హాయ్ స్టూడెంట్స్ హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ కోసం ఎస్ఏ టాపిక్ తెలుసుకుంటున్నాము. ఈ వీడియోలో మనం ఎస్ఏ టాపిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్కహాల్, మద్యపానం చేయడం వల్ల కలిగే నష్టాలు, ప్రభావం, మద్యపాన సేవనం వల్ల ఆరోగ్యంపై చూపే ప్రభావం, ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్కహాల్, మద్యపానం సేవనం వల్ల కలిగే నష్టాలు, మద్యపానం వల్ల ఆరోగ్యంపై చూపే ప్రభావం తెలుసుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. నా ఛానల్ సక్సెస్కి ఎల్లప్పుడూ మీ సహాయ సహకారాలు ఉండాలని నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మద్యపాన నిషేధం. మద్యపాన సేవనం వల్ల కలిగే నష్టాలు, మద్యపానం సేవించడం ద్వారా ఆరోగ్యంపై కలిగే దుష్పరిణామాలు, ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్కహాల్. ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్కహాల్. మద్యపానం సేవనం ద్వారా మనిషికి మత్తు కలుగుతుంది. మత్తు కలిగించే పదార్థాలను సేవించడాన్ని మద్యపానం అంటారు. మత్తు పదార్థాలను సేవిస్తే అవి మనుష్యుని నాడీ మండలానికి ఒత్తిడి కలిగించే విపరీతమైన చర్యలకు గురి చేస్తాయి. మత్తు పదార్థాలను సేవిస్తే అవి మనుష్యుని నాడీ మండలానికి ఒత్తిడి కలిగించి విపరీత చర్యలకు గురి చేస్తాయి. ఆరోగ్యంపై చాలా దుష్ప్రభావం పడుతుంది. మెదడును స్తంభింపజేసి మానవులచే అస్తవ్యస్త కృత్యాలను చేయిస్తుంది. మద్యపానం చేసేవారు అనారోగ్యమునకు, రోగాలకు గురి అవుతారు. దేవతలు సుర అనే మద్యాన్ని సేవించేవారని పురాణాల్లో చెప్పబడింది. రాక్షస గురువు శుక్రాచార్యుడు మద్యపానం చేసేవాడని, అతడే మద్యపానం సేవనం వల్ల కలిగిన అనర్థాన్ని చూచి సురాపానం దోషమని కట్టడి చేశాడని భారతంలోని దేవయాని కథలో ఉంది. ఏ కారణం చేతనైనా సరే మన ప్రజలలో 25% మందికి పైగా మద్యానికి బానిసలయ్యారు. ఎన్నో సంసారాలు మద్యపానం వల్ల నాశనం అవుతున్నాయి. మానవులు భయంకర రోగాల బారిన పడుతున్నారు. అందువల్లనే మద్యపానాన్ని నిషేధించాలంటూ ఉద్యమాలు కూడా కొనసాగాయి. తాటికల్లు అనాదిగా మన భారతదేశంలో పల్లెటూర్లలో కళ్ళు, తాటికల్లు, ఈతకల్లు, ఇప్పకల్లు మొదలైన వాటిని, సారాయిని బీద ప్రజలు తాగుతున్నారు. కొంచెం స్థితిపరులు రమ్ము, జిన్ను, బీరు మొదలైన వాటిని తాగుతున్నారు. కొందరు గంజాయి, నల్లమందు, భంగు మొదలైన వాటిని సేవిస్తున్నారు. కొందరు హెరాయిన్ బరస్ మొదలైన వాటిని ఇంజెక్షన్ల రూపంలో తీసుకొని మత్తును పొందుతున్నారు. ఈ విధంగా రకరకాల మత్తును కలిగించే ప్రాణాపాయకరమైన మద్యపానాన్ని సేవిస్తూ ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు. మద్యపానం వల్ల బీద కుటుంబాల్లో ఎంతో గందరగోళం సంభవిస్తుంది. కుటుంబ ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్నది. మద్యం తాగడం కోసం అప్పులు చేసి ఇంట్లో సామాన్లు అమ్మి పెళ్ళాం పుస్తలను కూడా తాకట్టు పెట్టి మద్యాన్ని సేవించేవారు ఎంతోమంది ఉన్నారు. మద్యం తాగడానికి భార్యలు డబ్బులు ఇవ్వట్లేదని వారిని నానా హింసలకు గురి చేసేవారు కూడా ఉన్నారు. కొందరి ఇళ్లలో స్త్రీ పురుష భేదం లేకుండా
తాగుతూ ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నారు, రోగాల బారిన పడుతున్నారు. కొంతమంది కల్తీ మద్యం తాగి మృత్యువాత పడుతున్నారు. మద్యపానం మొదట్లో మిత్రుల ద్వారా అలవాటు చేసుకొని క్రమంగా విలాసం కోసం, హోదా కోసం అదొక అలవాటుగా క్రమేణా మద్యానికి బానిసలుగా అవుతున్నారు. మన దేశంలో కళ్ళు తాగడం మొదటి నుంచి అలవాటు ఉంది. కాగా జిన్, రమ్ము, బీరు వంటి మత్తు పానీయాలు తాగడం బ్రిటిష్ పరిపాలనా కాలం నుంచి మన దేశంలోని ప్రజలు బ్రిటిష్ పరిపాలనా కాలంలో అలవాటు చేసుకున్నారు. చలి దేశాల్లో, శీతల దేశాల్లో మద్యాన్ని శరీర ఉష్ణోగ్రతను పెంచడానికి తాగుతూ ఉంటారు. మద్యపానం సర్వ అనర్థదాయకం. కొందరు శారీరక శ్రమను, మానసిక బాధలను మర్చిపోవడానికి తాగుతూ ఉంటారు. కొందరు డాక్టర్లు మద్యాన్ని పరిమితంగా నొప్పి నివారణకు మందుగా వాడమని చెబుతుంటారు. క్రమంగా మద్యపానం అది అలవాటుగా మారిపోతుంది. మద్యపానం వల్ల రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది. నాడీ మండలాన్ని, బుద్ధిని మందగింపజేస్తుంది. ఇంద్రియాలు వశం తప్పి కళ్ళు, కాళ్ళు, చేతులు పనిచేయకుండా పోతాయి. తాగిన వారి అధీనంలో వారి మనస్సు ఉండదు. ఆ విధంగా వారు విచక్షణ మరిచి దెబ్బలాటలకు, హింసా కృత్యాలకు సిద్ధమవుతారు. మద్యపానం సేవించిన వారు వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈనాడు ఆధునిక సమాజంలో యువతీ యువకులు మత్తు ఇంజెక్షన్లు, గంజాయి మొదలైన వాటి దుర్వ్యసనాల బారిన పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మద్యపానం వల్ల జీర్ణశక్తి తగ్గుతుంది. మద్యం సేవించడం వల్ల జీర్ణకోశంలో పుండ్లు పడతాయి. కడుపులో మంట, గుండె జబ్బులు, కంటి దృష్టి మందగించడం జరుగుతుంది. అంతేగాక బుద్ధి దౌర్బల్యం, విసుగు, ఆవేశం, ఉద్రేకం మొదలైన దుర్గుణాలు కూడా అలవడతాయి. మద్యపాన ప్రియుల సంపాదన అంతా వారి తాగుడికే అర్పితమవుతుంది. అందువల్ల మద్యపానాన్ని నిషేధించాలనే ఉద్యమాన్ని మహాత్మా గాంధీ లేవనెత్తారు. గాంధీజీ ఊరూరా తిరిగి మద్యపాన వ్యతిరేక ప్రచారం మొదలు చేశారు. మొదట్లో మద్యాన్ని పేదలు శారీరక శ్రమను మర్చిపోవడానికే తాగేవారు. క్రమంగా ఇప్పుడు సంఘంలో ఎక్కువమంది ఈ దుర్వ్యసనానికి బానిసలైపోయారు. మద్యం తాగడం ఫ్యాషన్గా, అది తమ స్టేటస్కు గుర్తుగా భావిస్తూ వారి ఆరోగ్యాలను, వారి ప్రాణాలను బలి చేసుకుంటున్నారు. ఒకనాడు నెల్లూరు జిల్లా దూబగుంట అనే గ్రామంలో ప్రజలు సీతమ్మ కథ అనే కథ ద్వారా చైతన్యవంతులయ్యి మద్యపానం వల్ల జరిగే నష్టాలను తెలుసుకొని మద్యపానాన్ని నిషేధించాలని ఉద్యమం చేపట్టారు. అప్పటి ప్రభుత్వం మొదట నెల్లూరు జిల్లాలోను, ఆ తర్వాత 1995 జనవరి 17 నుండి రాష్ట్రమంతటా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలోనూ సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విధించింది. అందువల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. కానీ పక్క రాష్ట్రాల నుంచి అవినీతిగా మద్యం అమ్ముతూ పక్క రాష్ట్రాల వ్యాపారులు కల్తీ మద్యాన్ని కూడా అమ్ముతూ ప్రభుత్వానికి ఎంతో నష్టం కలిగించారు. అందువల్ల ప్రభుత్వం కొంతమేరకు సడలించింది. మద్యపానం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. మద్యపాన నిషేధం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ దుస్థితి సంభవించింది.
ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. దాంతో ప్రభుత్వాలు మద్యపాన నిషేధాన్ని కఠినంగా అమలు చేయడంలో విఫలమయ్యారు. మద్యపాన నిషేధంపై సడలింపులు విధించారు. ఆ విధంగా మద్యపాన నిషేధం మన దేశంలో విఫలమైంది. అంతేగాక ఒక్కో రాష్ట్రంలో మద్య నిషేధంపై ఒక్కో రకంగా శాసనాలు చేయడం జరుగుతుంది. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రకమైన విధాన నిర్ణయాన్ని చేస్తుంది. అందువల్ల ఈ మద్యపాన నిషేధం అన్న చట్టం అమలులో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్ల ఆదాయం, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ఆదాయంగా ఉండడం వల్ల ప్రభుత్వాలు కూడా ఏం చేయలేకపోతున్నాయి. చట్టంలో పరిమితులు విధించి మద్యపాన నిషేధంపై సడలింపులు విధించారు. కఠినంగా అమలు చేయడానికి ఈ విధంగా వీలు లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మద్యపాన నిషేధంలో కొన్ని పరిమితులు విధించింది. రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం మద్యపాన అమ్మకాల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుండడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దుస్థితి కలగడం వల్ల ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో విఫలమయ్యాయి. మద్యపాన నిషేధంపై కొన్ని సడలింపులు విధించి మద్యపాన అమ్మకాలను ప్రభుత్వం చేపట్టింది. ప్రజలలో మార్పు వచ్చిన నాడు మద్యపాన నిషేధం పూర్తిగా అమలు జరుగుతుంది. అంతేగాని ప్రభుత్వాలు చట్టాలు చేసినంత మాత్రాన మద్యపాన నిషేధం అమలు కాదు. మన రాష్ట్ర ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని సంపూర్ణంగా విధించినా కూడా ప్రజల్లో మార్పు రాకపోతే పక్క రాష్ట్రాల నుంచి కూడా మద్యాన్ని ఎక్కువ రేటు కొని కూడా మద్యం సేవించడం జరుగుతుంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పక్క రాష్ట్రాల వ్యాపారులకు పోతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే వేల కోట్ల ఆదాయాలు అవినీతి వ్యాపారస్తులు ఎక్కువ రేటుతో ప్రజలకు అమ్మకాలు చేసి కల్తీ మద్యాన్ని కూడా విక్రయించి ప్రజల ఆరోగ్యాలను ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం జరుగుతుంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం మద్యపాన నిషేధంపై కొన్ని పరిమితులు విధించి మద్యపానం అనుమతులు ఇచ్చింది. ఈ విధంగా మద్యం షాపులకు అనుమతి ఇచ్చి కొన్ని పరిమితులు విధించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మద్యపానం సేవనం వల్ల కలిగే అనర్థాలను గురించి ప్రజల్లో అవగాహన వచ్చి మద్యం తాగడం వల్ల ఆరోగ్యంపై, ఆర్థిక వ్యవస్థపై, కుటుంబ జీవితం ఏ విధంగా ఆత్మాభిమానం, వ్యక్తిత్వం కోల్పోయి జీవించాల్సి వస్తుంది, కుటుంబ ఆర్థిక వ్యవస్థ ఎలా నాశనం అవుతుంది, ఆరోగ్యం ఎలా నాశనం అవుతుంది, అవగాహన ప్రజల్లో కలిగిన నాడు ఈ మద్యపాన నిషేధం అమలు జరుగుతుంది. అంతే తప్ప ఎన్ని చట్టాలు వచ్చినా ఏం ప్రయోజనం ఉండదు. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.